guys, hello, namaste. Nenu Pratyusha. Once again, I welcome all my dear handwriting lovers to my channel. సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటి అంటే ఎస్ స్మాల్ కేస్ లెటర్ ఈని మనం ఎలా అయితే చాలా బ్యూటిఫుల్గా ప్రిటీగా ఎలిగెంట్గా ఎలా ఫ్లోరిష్ చేయొచ్చో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఓకే, సో అసెంబుల్ ఆల్ ది హ్యాండ్ రైటింగ్ లవర్స్, టేక్ అవుట్ యువర్ పెన్స్ అండ్ రైట్ విత్ మీ. యూ విల్ డెఫినెట్లీ కూడా ఎంజాయ్ దిస్ వీడియో అండ్ మీకు చాలా చాలా నచ్చుతుంది. సో ఆఫ్టర్ వాచింగ్ ఇట్, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సింపుల్గా అన్ అప్ స్ట్రోక్ చూసారా, ఇదొక సింపుల్, వెరీ సింపుల్ ఫ్లోరిష్ అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. ఇంకొక ఈ ఫ్లోరిష్ చూద్దాం. అన్ అప్ స్ట్రోక్, ఇలా పైకి వెళ్తున్నప్పుడు did you see, make sure your hand just flows flexibly. చూసారా, క్యూట్ అండ్ నీట్గా ఉంది కదా. అండ్ ఇంకొక ఫ్లోరిష్ కూడా చూద్దాం. చూసారా, ఇదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లోరిష్ చేయొచ్చు. లైక్ ఎలా ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒక సింపుల్ అండ్ నీట్ ఫ్లోరిష్. ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లోరిష్ చూద్దాం. ఇక్కడ అప్ స్ట్రోక్, చూసారా, బ్యూటిఫుల్ కదా. అండ్ ఇంకో ఫ్లోరిష్ చూద్దాం. ఇది చూసారా. సో ఇంకొక ఫ్లోరిష్ కూడా చూద్దాం. లైక్ అన్ అప్ స్ట్రోక్. ఇది చూడండి, హౌ ఇస్ దిస్? ఇట్ లుక్స్ ప్రిటీ కదా. సో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్, ఫ్యూ ఎగ్జాంపుల్స్ హౌ టు ఫ్లోరిష్ లెటర్ ఈ. అండ్ మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్లోరిషెస్ అంటేనే ఓవల్స్ అని, మేకింగ్ ఓవల్స్. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనము ఇలా పెడుతున్నప్పుడే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బిగ్ ఓవెల్ ఫామ్ అయింది. ఐ థింక్ యూ అబ్జర్వ్డ్. అండ్ ఇక్కడ కూడా ఒక ఓవెల్ ఫామ్ చేసాం, ఇక్కడ కూడా ఒక ఓవెల్ ఫామ్ చేసాం. అండ్ ఇక్కడ కూడా చూసారా, ఒక ఎగ్ టైప్ ఆఫ్ ఓవెల్ ఫామ్ అయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఒక బిగ్ సర్కిల్ ఓవెల్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఓవెల్ ఫామ్ అయింది. అండ్ ఆల్సో ఈ పార్ట్లో కూడా చూసారా, ఒక ఓవెల్ ఫామ్ అయింది. అండ్ ఇది కనుక ఎలా వస్తే ఇక్కడ కూడా ఒక బిగ్ ఓవెల్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఒక బిగ్ ఓవెల్ ఇక్కడ ఫామ్ చేస్తున్నాం. దిస్ ఇస్ అ స్మాల్ ఓవెల్ ఇన్సైడ్ దిస్ సర్కిల్. అండ్ ఇక్కడ కూడా ఒక ఓవెల్ ఫామ్ చేస్తున్నాం, ఇలా వచ్చి ఇలాగా. అండ్ దిస్ ఇస్ ఆల్సో అ బిగ్ ఓవెల్ ఆర్ సర్కిల్. చూసారా. సో ఇలా ఫ్లోరిష్ చేయాలి.
ఓవెల్స్ ఫామ్ చేస్తూ ఫ్లోరిషెస్ ఫ్రీ ఫ్లో మూమెంట్ మూమెంట్తో పెన్ని జరుపుతూ అలాగా చాలా సింపుల్గా ఇలా ఫ్లోరిషెస్ చేయొచ్చు మీరు. ఐ థింక్ దిస్ వీడియో హెల్ప్ అండ్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? ఫ్లోరిషెస్ నచ్చాయా? మీరు ట్రై చేస్తారా? డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ వీడియో రివ్యూ కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఎలాగో ఇప్పటివరకు చూసారు కదా, సో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా. See you until the next video. Bye bye. Thank you for watching.